ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమవుతుంది క్రికెట్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూస్తుందా. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు మనకి తెలిసిందే తన హోటల్ ఒకటి ఓపెన్ చేసేయడానికి వెళ్ళాడు కదా. ఆ హోటల్ ఓపెన్ చేసి వచ్చిన తర్వాత తను ఇంకా తన హౌస్ అంటే విజయనగరంలోనే ఉన్నాడనమాట. యాక్చువల్గా కొంతమంది నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే తను వైజాగ్ నుంచి ఒక ఈవెంట్‌కి మళ్ళీ వెళ్ళాడని చెప్పి పెట్టారు. బట్ ఇవాళ ఒకళ్ళు మెసేజ్ పెట్టారు విజయనగరంలో ఉన్నాడని చెప్పి. యాక్చువల్ నాకు తెలిసినంత వరకు కూడా తన హౌస్‌లోనే ఉన్నాడు. బట్ చూడాలి. అంటే ఏదైనా ఈవెంట్‌కెళ్ళి ఉంటే ఆల్రెడీ తను మెసేజ్ కూడా పెడతాడు కదా. ప్లస్ తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక మూవీ చేయబోతున్నారు అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. బట్ మూవీ కాదు, వెబ్ సిరీస్ అని నాకైతే తెలిసిన న్యూస్. మీకెవరికైనా మూవీ అని తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి తన ఆల్బమ్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడనమాట. అంటే ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత అంతా ఆడియన్స్కి వాళ్ళ ఫ్యాన్స్కి త్వరగా చేరి దానికి రీచ్ వచ్చేట్టు ఏం చేయాలని చెప్పి దాని గురించి ట్రై చేస్తూ దానికి ఆ ప్రమోషన్స్లో ఉన్నాడనమాట. యాక్చువల్గా ఏ ఆల్బమ్ అయినా కానీ మూవీ అయినా వెబ్ సిరీస్ అయినా దానికి ప్రమోషన్ ఉంటేనే అది జనాలకు వెళ్ళటమైనా హిట్ అవ్వడమైనా కొన్ని మిలియన్ వ్యూషిప్లు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఖిల్దే తీసుకోవచ్చు. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు విక్రమ్ అండ్ డ్యూటీ అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకు అందరికీ తెలిసిందే. బట్ ఎంత పెద్ద హిట్ అవ్వడానికి రీజన్ ప్రమోషన్. సో అంటే దానిలో చాలామంది యాక్ట్ చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేశారు. యాక్చువల్గా వాళ్ళ మూవీస్లో ఎక్కువ సార్లు చూస్తాం, వాళ్ళందరూ కూడా దీనిలో ఉన్నారు. అట్లా ప్రమోషన్ ఉండటం వల్లే ఎక్కువ రీచ్ వచ్చిందనమాట. ఇప్పుడు యాక్చువల్గా తనూజ వచ్చేసి ఇప్పుడు ఒకల సిల్క్స్ వెళ్ళింది కదా, అక్కడైతే చాలామంది తన చెప్పారనమాట, మీరు వచ్చారు కాబట్టి మీకోసమే మేము ఇక్కడికి వచ్చాం మేడం అని చెప్పి. కొంతమంది నాకు మెసేజ్ కూడా పెట్టారు, వైజాగ్ మాది, నేను తనుజ కోసమే వెళ్ళాను మేడం అని చెప్పి. నాకు కొంతమంది ఆల్రెడీ చెప్పాను కదా, నెగిటివ్ కామెంట్ ఏంటంటే తనుజ కోసం కాదు అక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ప్లస్ మాధురిగాని చూడటానికి వచ్చారని చెప్పి పెట్టారు కదా, అందుకని కొంతమంది ఫ్యాన్స్ పెట్టారనమాట. నేను ఓన్లీ తనుజ కోసమే వెళ్ళాను మేడం ఆ షాపింగ్ మాల్కి, పెద్ద షాపింగ్ మాల్ అని చెప్పి వెళ్ళలేదు అని. సో అంటే ఇట్లా నెగిటివ్లు వస్తూనే ఉంటాయి. బట్ ఆ నెగిటివ్ల గురించి ఆలోచించి పాజిటివ్ వైపే దూసుకు వెళ్ళాలని చెప్పి ఆల్రెడీ తనూజ, కళ్యాణ్ ఎప్పుడు వాళ్ళు పెట్టే మెసేజ్ల్లో అవే ఉంటాయి. తనూజ అయితే రీసెంట్గా ఒక పోస్ట్ చేసిందనమాట, మనకి నెగిటివ్ కాదు, మనలో ఉన్న పాజిటివే మనకి ఎనర్జీని ఇస్తుంది, ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. నెగిటివ్లో వస్తున్న వాటి గురించి పట్టించుకోకుండా పాజిటివ్ని ఎక్కువ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయాలని చెప్పి. ప్లస్ కళ్యాణ్ కూడా ఒక మెసేజ్ పెట్టాడు, నెగిటివ్ అనేది తన దగ్గరికి రావడానికంటే ముందే తన ఫ్యాన్స్ ఆ నెగిటివ్ని మొత్తం తీసేస్తారు అని చెప్పి. ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా, నెగిటివ్ అనేది నా దగ్గర దాకా రాదు, నెగిటివ్ గురించి మీరు ఏం మాట్లాడతారంటే అవి మాట్లాడటానికి వాటి గురించి నాకు తెలియాలి కదా, ఫస్ట్ నా దగ్గరికి కూడా రాకుండానే వాటిని నెగిటివ్ని తీసేస్తుంటారు నా ఫ్యాన్స్. వాళ్ళు నా ఫ్యాన్స్ అనటం కంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అంటాం కరెక్ట్ అని చెప్పి కూడా చెప్పాడు కదా షూట. సో ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు, హీరో లాగానే ఉన్నాడు అని చెప్పి చాలామంది కూడా మెసేజ్ పెట్టారు. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి చిన్నపిల్లలతో ఎక్కువ క్లోజ్గా ఉంటాడు. అంటే తను ఆల్రెడీ చెప్పాడు కదా, నాకు చిన్నపిల్లలు అంటే ఇష్టం, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను అని. అట్లానే అర్ఫాన్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి కూడా ఇచ్చాను అని చెప్పి, అంటే బుక్స్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినవి అరేంజ్ చేశాను. నేను చేస్తుంటే నాకు ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆ ఫ్యాన్స్ కూడా నాకంటే ఎక్కువ చేస్తుంటే నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పాడు. ప్లస్ తను కార్ పుష్ చేయించుకున్నప్పుడు దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అది తన ఛానల్లో, అంటే కళ్యాణ్కి ఓన్ ఛానల్ ఉందని తెలుసు కదా, అది తన ఛానల్లో అప్లోడ్ చేశాడనమాట. అంటే పెద్దతల్లి టెంపుల్లో తను చేయించుకుంటున్న పూజ ప్లస్ తన కారు రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి పెద్దమ్మ టెంపుల్లో తను ఫ్యామిలీతో పాటు కలిసి పూజ చేయించుకుని దాన్ని స్టార్ట్ చేసే వరకు మొత్తం అప్లోడ్ చేశాడు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దానిలో అంటే ఛానల్లో చూడండి. ఒకవేళ కళ్యాణ్ ఛానల్ మీకు తెలియకపోతే నాకు మెసేజ్ పెడితే నేను కళ్యాణ్ ఛానల్ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి మనకి అందరికీ తెలిసిన విషయమే, తను ఫోటోషూట్ తీయించుకోవడంలో బిజీగా ఉన్నాడు, తను ఆల్బమ్లో బిజీగా ఉన్నాడు. ప్లస్ వెబ్ సిరీస్ కూడా తను కంటిన్యూ చేస్తున్నాడు షూటింగ్, బట్ ఇప్పటివరకు అయితే బయటకు రాలేదు. రీజన్ ఏంటంటే ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత వాటి గురించి తీసుకొద్దామని. ఎందుకంటే ఒక దాని గురించి అతను మాట్లాడుకుంటుంటే బెటర్, ఇంకొకటి మళ్ళీ మధ్యలో తీసుకొస్తే రెండు కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఒక దాని గురించో ఫస్ట్ ఆలోచించాలని చెప్పి ఫస్ట్ ఆల్బమ్ గురించి ఆలోచిస్తున్నాడు, నెక్స్ట్ వెబ్ సిరీస్ దాని గురించి తీసుకొస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.